హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. మనకి నిన్న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రామ్ మందిర్ని ఇనాగ్రేట్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి ఒక 500 years టైమ్ లైన్నే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. దీంట్లో మనకి ఒక పక్క ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఏం అడగచ్చు, ఇంకో పక్క ఈ రామ్ మందిర్కి సంబంధించినటువంటి పూర్తి స్టోరీని తక్కువ టైంలో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనం లాస్ట్ ఒక 1 weekగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ కవర్ చేస్తున్నప్పుడు ఒక 500 years డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది అని చెప్పి మనకి చాలా క్లియర్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో వీటిలో మెన్షన్ చేయడం జరిగింది. అసలు 500 years బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు బాబ్రీ మసీద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, అలా మొత్తం కూడా మనము ఒక టైం లైన్లో చూద్దాం. ఈ వీడియోలో మనము ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రీ ఇండిపెండెన్స్ ముందు వరకు ఎలా ఉండింది, ఇండిపెండెన్స్ తర్వాత రామ్ మందిర్ పరిస్థితి ఎలా వచ్చింది, అయోధ్య రామ్ మందిర్ కేసులో వచ్చినటువంటి ట్విస్ట్లు ఏంటి, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈవెంట్స్ని ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు రామ్ మందిర్ ఇష్యూ ఏంటి, ఈ టెంపుల్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఏంటి కనుక చూసుకుంటే మనకి బాబ్రీ మసీద్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బాబ్రీ మసీద్ దగ్గర మనకి 1528లో మనకి మీర్ బాకీ అని బాబుర్కి సంబంధించినటువంటి ఒక మిలిటరీ కమాండర్ ఉన్నాడు. ఇతను ఆర్మీ జనరల్ ఆఫ్ బాబుర్ అని కూడా అంటారు. ఈయన ఇప్పుడున్నటువంటి మన రామ్ మందిర్ ప్లేస్లో అంతకుముందు ఉన్నటువంటి పురాణా కాళీ మందిర్ అనే ఒక మందిర్ని, అక్కడ టెంపుల్ని డిస్ట్రక్ట్ చేసి అక్కడ బాబ్రీ మసీద్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేశాడు అన్నది ఫస్ట్ హిస్టారికల్ ఆర్గ్యుమెంట్. సో 1528లో మీర్ బాకీ అక్కడ పురాణీ కాళీ మందిర్ని రిమూవ్ చేసి డెమాలిష్ చేసి అక్కడ బాబ్రీ మసీద్ని కట్టించాడు అనేది. 1598లో అక్బర్నామా, తర్వాత మనకి 1598లో అక్బర్నామా, అక్బర్ పీరియడ్లో రాసినటువంటి ఈ అక్బర్నామాని అబుల్ ఫజల్ రాశారు. అక్బర్నామా అలాగే చాలామంది యూరోపియన్ ట్రావెలర్స్ మన ఇండియాకు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సిటీ ఒక హిందూస్కి హిస్టారికల్ సిటీగా, అదొక పవిత్ర పుణ్యక్షేత్రంగా మెన్షన్ చేశారు. అంటే మొఘల్ రికార్డ్స్లో కూడా అయోధ్యకి సంబంధించినటువంటి హిందూస్ ఇంపార్టెన్స్ ఉంది, హిందూస్కి కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంది ఆ సైట్ అనేది వాళ్ళ రికార్డ్స్లో కూడా మెన్షన్ చేశారు. మొఘల్స్ తర్వాత వచ్చినటువంటి యూరోపియన్స్ కూడా వాళ్ళు ఇదే స్టేట్మెంట్ని సపోర్ట్ చేశారు. అయోధ్య అనేది హిందూస్కి ఒక పిలిగ్రిమేజ్ సెంటర్, హిందూస్కి కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంది ఆ సిటీ అని చెప్పి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. మనకి 1810లో ఫ్రాంకిస్ బుకానన్ అనే ఒక యూరోపియన్ ట్రావెలర్ ఒక హిస్టారికల్ ఈవెంట్ని బయటికి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బాబ్రీ మసీద్ ప్లేస్లో అక్కడ ఒక హిందూ టెంపుల్ ఉండేదని, ఆ టెంపుల్ని డిస్ట్రక్ట్ చేసి అక్కడ బాబ్రీ మసీద్ను కట్టించారు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇచ్చినటువంటి సోర్స్లో అక్కడ ముందున్నటువంటిది టెంపుల్ లార్డ్ రామాకి సంబంధించిన టెంపులే అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కొంచెం మంది తప్పు పెట్టారు, అది తప్పు, అలాంటిది ఏం లేదు అన్నారు. బట్ చాలా మంది సపోర్ట్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, దట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ ద టెంపుల్ వాజ్ డెడికేటెడ్ టు లార్డ్ రామా వాజ్ బిల్ట్. తర్వాత మనకి ఇండిపెండెన్స్కి ముందు బ్రిటిష్ రికార్డ్స్లో ఆ ప్లేస్ని తర్వాత రోజుల్లో మసీద్ ఈ జన్మిస్థాన్ అని చెప్పి ఆ ప్లేస్ని, ఇప్పుడు మనం ఉన్నటువంటి అయోధ్య ప్లేస్ని బ్రిటిష్ రికార్డ్స్లో ఆ పేరుతో దీన్ని మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఇండిపెండెన్స్ తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి అంటే 1949 టైంలో అయోధ్య దగ్గర ఒక ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు అక్కడ రాముడివి సీతకి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు మన వాళ్ళు కనుగొనడంతో అప్పటి ప్రధానమంత్రి కమ్యూనల్ హార్మోని డిస్ప్యూట్ అవ్వకుండా అక్కడ ఈ సోకాల్డ్ ఐడల్స్ని ఇక్కడి నుంచి పక్కన పెట్టించేసేయండి, అక్కడ అలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి అని చెప్పి అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అప్పటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కేకేకే నాయర్ అని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎటువంటి టెంపుల్ కట్టకుండా ఇక్కడ కమ్యూనల్ హార్మోని డిస్టర్బ్ కాకుండా చూడండి అని చెప్పేసి. అయితే ఆ టైంలో అప్పటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆ నెహ్రూ ఆర్డర్స్ని ఇగ్నోర్ చేశాడు. ఎందుకంటే అక్కడ నెహ్రూ
ఈ పూజలు చేయకుండా చూసుకోండి అని చెప్పారు అని చెప్పేది ఒక వాదన ఉంది. సో ఆ తర్వాత ఆ ఆర్డర్స్ని కేకేకే నాయర్ ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేసి వాళ్ళకి నచ్చినట్టుగానే చేసుకోండి అని చెప్పేసి ఆ హిందూస్కి అక్కడ లార్డ్ రామ సీతాకి సంబంధించినటువంటి పూజలు పురస్కారాలు మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఇగ్నోర్ చేశారు. తర్వాత మనకి అక్కడి నుంచి డిస్ప్యూట్స్ అనేది రేజ్ అయ్యాయి. అక్కడ వర్షిప్స్ అంటే రిచువల్స్ కానీ హిందూ మెథడ్స్లో రిచువల్స్ కానీ లేదంటే కనుక పూజలు కానీ చేసుకోకూడదు అని చెప్పి అక్కడ డిస్ప్యూట్ రైజ్ అవుతున్న టైంలో కొంచెంమంది లోకల్స్ ఒక లోకల్ కోర్టుకి వెళ్ళారు. ఆ ఊర్లో ఉన్న లోకల్ కోర్టుకి వెళ్ళినప్పుడు 1986లో అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే హిందూస్కి మీరు పూజలు చేసుకోండి అని చెప్పి 1986లో ఆ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ కోర్టు హిందూస్కి పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి సీన్ అనేది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు రామ్ మందిర్ అనేది ఒక లోకల్ ఇష్యూగా లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూ ఒక్కసారిగా ఇది నేషనల్ ఇంపార్టెన్స్కి తీసుకొచ్చింది. సో 1992లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇష్యూ నేషనల్ ఇంపార్టెన్స్ అయింది. లాల్ కృష్ణ అద్వానీ గారు అంటే ఎల్కే అద్వానీ గారు ఇక్కడ రామ మందిర్ కోసము ఆయన సోమనాథ్లోని ఈ సోకాల్డ్ అక్కడ సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ నుంచి మన అయోధ్య వరకు రథయాత్రని స్టార్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం యూ కెన్ సీ ద పిక్చర్. నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు, అద్వానీ గారు కూడా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం 1992లో ఎల్కే అద్వానీ గారు రథయాత్ర స్టార్ట్ చేశారు. అది గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ నుండి అయోధ్యలోని రామ్ మందిర్ వరకు ఆ రథయాత్ర స్టార్ట్ చేశారు. ఆ రథయాత్ర చేసినప్పుడు ఆయన ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చారు, బాబ్రీ మసీద్ని డెమాలిష్ చేస్తున్నాను అనేసి. సో ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో రథయాత్రలో భాగంగా కొంచెంమంది కరసేవక్ మెంబర్స్ అందరూ కలిసి అక్కడ బాబ్రీ మసీద్ దగ్గరికి వెళ్ళి డిసెంబర్ 6th 1992 డిసెంబర్ 6th ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్లేస్లో ఇప్పుడున్నటువంటి రామ్లల్లా ప్లేస్లో కట్టించినటువంటి ఈ బాబ్రీ మసీద్ని కరసేవక్ మెంబర్స్ అందరూ కూడా దాన్ని డిమాలిష్ చేశారు, కూలగొట్టేశారు. ఇక్కడ ఈ రామ్ మందిర్కి సంబంధించినటువంటి కేసు మొత్తం క్రొనాలజీలో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ 6th బాబ్రీ మసీద్ని డెమాలిష్ చేశారు. ఇక్కడ బాబ్రీ మసీద్ని డెమాలిష్ చేసినప్పుడు ఆ టైంలో మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు ఉంటే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా కళ్యాణ్ సింగ్ గారు ఉన్నారు. సో ఈ డేటా బాబ్రీ మసీద్ని డెమాలిష్ చేశారు. నెక్స్ట్ బాబ్రీ మసీద్ని ఎప్పుడైతే డెమాలిష్ చేశారో ఆ తర్వాత వెంటనే ఇండియాలో పెద్ద ఎత్తున కమ్యూనల్ క్లాషెస్ జరిగాయి. హిందూస్కి ముస్లిమ్స్కి డిస్ప్యూట్స్ పెరగడము, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య కమ్యూనల్ క్లాషెస్ రావడము పెరిగాయి. సో దీని తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు బాబ్రీ మసీద్ డిమాలిషన్ మీద ఒక కంప్లీట్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరే లిబరన్ కమిటీ. ఓకే, మన్మోహన్ లిబరన్ కమిటీ. ఈయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఉన్నారు. సో ఈ కమిటీని అపాయింట్ చేశారు. లిబరన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఈ కమిటీకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బాబ్రీ మసీద్ డెమాలిషన్ మీద కంప్లీట్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి. సో ఈ రిపోర్ట్ ఇలా సబ్మిట్ అవుతున్న టైంలోనే 2003లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ని తీసుకొచ్చింది. ఇంపార్టెంట్ మెసేజ్ని బయటికి రివీల్ చేసింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన ఎక్స్కవేషన్స్లో బయటికి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్ట్ ఏంటి అని అంటే బాబ్రీ మసీద్ ప్లేస్లో ఒకప్పుడు టెంపుల్ ఉండిందని, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి మనకి 12 పిల్లర్స్ మీదే ఆ మసీద్ని కట్టారు అని చెప్పి ఒక పాయింట్ తీసుకొచ్చింది. Officials of the Archaeological Survey of India confirmed 12 pillars of the temple were made from the remains of the temple. 12 pillars of the masjid. Okay, 12 pillars. మసీద్కి సంబంధించినటువంటి ఆ పిల్లర్స్ అన్నీ కూడా మనకి టెంపుల్ మీద నుంచే కట్టించారు అన్నది ఒక హిస్టారికల్ ఇంపార్టెంట్ తోటి ఒక డాక్యుమెంట్ అనేది, ఒక పీస్ ఆఫ్ న్యూస్ అనేది రిలీజ్ చేసింది. తర్వాత మళ్ళీ ఆ కేసు అనేది 2010లో అలహాబాద్ కోర్టులోకి వెళ్ళింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ కోర్టు ఈ ఇష్యూని ఇంకెలాగైనా ఆపేయాలి, ఈ ఇష్యూ చాలా ఇయర్స్గా నలుగుతూ వస్తుంది అయోధ్యకి సంబంధించినటువంటిది, సో ఈ ఇష్యూని మనం ఇక్కడితో ఆపేయాలి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ని 1/3 వక్ఫ్ బోర్డ్కి ఇవ్వమని, 1/3 రామ్లల్లాకి ఇవ్వమని, 1/3 నిర్మోహి అఖారా, ఇలా ఉన్న ల్యాండ్ని ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో మాది అని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేయండి అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే అలహాబాద్ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, ఈ ప్రాపర్టీని ఇలా డివైడ్ చేయండి అని చెప్పిందో ఈ టైంలో వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు.
సుప్రీంకోర్టుని అలహాబాద్ కోర్టులో ఈ కేసుని ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో ఇక్కడ సుప్రీంకోర్టులో ఒక సెన్సేషన్ జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే, ఈ జడ్జెస్ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ జడ్జి మనకి ఈ సుప్రీంకోర్టులో మనకి అయోధ్య కేసుకి సంబంధించి 5 జడ్జెస్ తీర్పిచ్చారు. ఆ 5 జడ్జెస్ ఎవరెవరు అంటే, ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, అంతకు ముందున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్ గారు, అంతకంటే తర్వాత వచ్చినటువంటి ఎస్కే బోబ్డే గారు, అలాగే మనకి అశోక్ భూషణ్ గారు, అండ్ లాస్ట్లీ అబ్దుల్ నజీర్. ఈ 5 జడ్జెస్ వీళ్ళు యునానిమస్గా ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, ద ప్రాపర్టీ, ది సో కాల్డ్ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఆఫ్ అయోధ్య బిలాంగ్స్ టు రామ్ లల్లా అని చెప్పేసి క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఆన్ November 9th, 2019 సుప్రీం కోర్ట్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్ లల్లా. ఇది రాముడి భూమే అని చెప్పేసి, ఇది రాముడి జన్మస్థలమే అని చెప్పి ఇచ్చారు. మనకి సుప్రీంకోర్టులో ఈ కేసుని రిప్రజెంట్ చేసినటువంటి లాయర్ ఎవరు అని అంటే కేశవ్ పరశరన్. ఈయన ఆ టైంలో 91 years ఆయనకి. సో ఫస్ట్ నుంచి కూడా ఈ కేసుని ఆయనే ఆర్గ్యూ చేశారు, ఫస్ట్ నుంచి కూడా ఈ కేసుని ఆయనే రిప్రజెంట్ చేశారు. ఆయన ఒకప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేశారు. ఆయన అంటే రాముణ్ణి రిప్రజెంట్ చేశారు. సో రాముణ్ణి రిప్రజెంట్ చేసి ఈయన కృషి వల్లే కేసు గెలిచాం మనం ఇవాళ. సో రామతీర్థ ట్రస్ట్లో హీఈస్ ఆల్సో ద ఫస్ట్ ట్రస్టీ మెంబర్. సో ఈయన కృషి వల్లే ఇవాళ రోజున కేసు అనేది మనం గెలిచాం. చాలా ఎక్కడ కూడా అతను ఆయన బ్యాక్ స్టెప్ వేయకుండా చాలా గ్రేట్లో చాలా ఒక రేంజ్లో ఫైట్ చేసి ఆ జడ్జిమెంట్ని రామ్లల్లాకి ఫేవర్గా ఆయన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనకి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎస్, సుప్రీంకోర్టు రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్లల్లా అండ్ 5 acres ఆఫ్ ల్యాండ్ వాజ్ గివెన్ టు వక్ఫ్ బోర్డ్. ఇక్కడ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి అంటే, దేని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రామ్లల్లాకి ఇచ్చింది అంటే, అక్కడ రాముడు ఉన్నాడు అని చెప్పేసి, ఆయన అక్కడ ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తించిందా? మరి దేవుణ్ణి వీళ్ళు ఎలా చూపించారు ఇక్కడ అంటే, ఒక కాన్స్టిట్యూషన్ పరంగా కనుక చూసుకుంటే ఒక చిన్న లాజిక్ మీద ఈ కేసు అనాలిసిస్ చేయొచ్చు. జనరల్గా మనకి రైట్స్లో ఫండమెంటల్ రైట్, లీగల్ రైట్ అని 2 రైట్స్ ఉంటాయి. లీగల్ రైట్ కంటే ఫండమెంటల్ రైట్ చాలా గొప్పవి. ఎప్పుడైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లీగల్ రైట్కి ఫండమెంటల్ రైట్కి కనుక క్లాష్ వస్తే ఫండమెంటల్ రైటే గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక జడ్జి దగ్గరికి ఒక లీగల్ రైట్, ఒక ఫండమెంటల్ రైట్ కనుక డిస్ప్యూట్ రైజ్ అయితే ఖచ్చితంగా హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ డామినేషన్ కానీ కేసులో వాళ్ళు టిల్ట్ అయ్యేది ఫండమెంటల్ రైట్ వైపు టిల్ట్ అవుతారు. ఇక్కడ కేసులో ఈ పాయింట్ని యూజ్ చేశారు. జనరల్గా రాముడు ఉన్నారు అన్నది నమ్మకం, అది ఎవరు తప్పు పట్టలేరు, ఎవరు దాన్ని కాదు అని ఆర్గ్యుమెంట్ కూడా చేయకూడదు. అక్కడ వరకు ఓకే. మరి అక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయగలిగారు అని కనుక చూసుకుంటే, ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ కానివ్వండి, ఫ్రాంకిస్ బుక్ అన్న డాక్యుమెంట్ కానివ్వండి, మనకు అంతకు ముందు వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎస్ మసీద్ ప్లేస్లో టెంపుల్ ఉంది, టెంపుల్ని కూల్చే ఇది కట్టించారు, అక్కడ వరకు యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ కంట్రోల్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో చిన్న లాజిక్ యూజ్ చేసింది. కేసుని 2 parties రిప్రజెంట్ చేశారు. ఒకరు వక్ఫ్ బోర్డ్, ఇంకొకరు ప్రసరణ్ గారు. వక్ఫ్ బోర్డ్ రిఫరెన్స్ చేస్తున్నంతసేపు ఈ ప్రాపర్టీ బాబ్రీ మసీద్ ముస్లిమ్స్కి చెందిందే, వక్ఫ్ బోర్డుకి చెందిందే, ఈ ప్రాపర్టీ దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్, ఇక్కడ మసీద్ ఉంది అని చెప్పి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. మనకి ఇక్కడ రామ్లల్లా తరఫున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కేశవ్ గారు, ఆయన దిస్ ఈజ్ అ బిలీఫ్, దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ వీ వర్షిప్ లార్డ్ రామా, దిస్ ఈజ్ అవర్ రిలీజియన్, దిస్ ఈజ్ అవర్ బిలీఫ్ అని చెప్పి ఈయన ఆర్గ్యుమెంట్ చేశారు. 2 ఆర్గ్యుమెంట్స్ని కంపేర్ చేసి ఎవిడెన్సెస్ చూస్తున్నప్పుడు ఈ కేసు అక్కడ హిందూదా ముస్లిందా అని మనం చూడకుండా కొంచెం ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తే ఈ కేసు ఫండమెంటల్ రైట్ వర్సెస్ లీగల్ రైట్ అయింది. ఎలా అయింది అంటే, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ అ లీగల్ రైట్. వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది ప్రాపర్టీ బిలాంగ్స్ టు ముస్లిమ్స్ అని. ఇక్కడ రామ్లల్లా తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్న కేశవ్ గారు ఆయన ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్టీ ఫర్ అస్, దిస్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వేర్ లార్డ్ రామా వాస్ బార్న్, దిస్ ఈజ్ అవర్ బిలీఫ్ అని చెప్పి రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గ్యుమెంట్ చేశారు. సో ఇక్కడ లీగల్ రైట్ వర్సెస్ ఫండమెంటల్ రైట్ అయింది అండ్ అల్టిమేట్గా గెలిచింది ఫండమెంటల్ రైట్. సో హీ వన్ ద కేస్. ఈ ఒక్క లాజిక్ మీదే ఈ కేసు అనేది సడన్గా టిల్ట్ అయింది. ఇన్ని రోజులు డ్రాగ్ అయిన కేసుని లాస్ట్ మూమెంట్లో ఈ పాయింట్ ఒకటి ఆర్గ్యుమెంట్ చేయడము, దానికి సపోర్టివ్ ఎవిడెన్సెస్ కూడా ఇవ్వడంతో ఈ కేసు అనేది రామ్లల్లాకి ఫేవర్గా వచ్చింది. సో
తర్వాత ఈయన ఇండియా వైడ్గా ప్రైజ్ చేశారు. మామూలుగా దేవుడు మన పక్కన ఉంటేనే న్యాయం జరుగుతుంది అనుకుంటున్న నమ్మకం మనకున్న రోజుల్లో దేవుడి తరఫున ఈయన వాదించి న్యాయం ఉంది అని ప్రూవ్ చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేశవ్ పరశురామ్ గారు. సో ఈ యొక్క పాయింట్ తోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అండ్ ఫైనలీ జడ్జిమెంట్ వాజ్ గివెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్ లల్లా. ముస్లిమ్స్కి అంటే వక్ఫ్ బోర్డ్కి 5 acres ఆఫ్ ల్యాండ్ని కేటాయించండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. సో డిస్ప్యూటెడ్ సైట్ ఓన్లీ మనకి 2.7 acres మాత్రమే డిస్ప్యూటెడ్ సైట్. 2.7 acres మాత్రం డిస్ప్యూటెడ్ సైట్. ఈ సైటే మనకి రామ్ జన్మభూమి ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇప్పటివరకు జరిగినటువంటిది కంప్లీట్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనకి మీర్ బాకీ దగ్గర నుంచి అంటే బాబర్ టైం దగ్గర నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు ఒక ఫేజ్. ఇప్పుడు ఇది మనం చదివిందంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం డీల్ చేయబోతుంది టెంపుల్ గురించి, టెంపుల్ తాలూకు ఫీచర్స్, టెంపుల్ని ఎలా డిజైన్ చేశారు, టెంపుల్ జాగ్రఫికల్గా ఎలాంటి ఏరియాలో ఉంది, మనం దాని గురించి మనం చూస్తాము. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ పాయింట్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. సో చూడండి, అయోధ్య రామ్ మందిర్. అయోధ్య నగరానికి పాత పేరు సాకేత్. అయోధ్య నగరాన్ని పురాణాల్లో సాకేత్ అని కూడా మెన్షన్ చేశారు. ఈ అయోధ్య నగరం అనేది సరయూ నది తీరాన ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ సరయూ. ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ఘాగ్రా రివర్ అంటున్నారు. సో జాగ్రఫికల్గా కనుక చూస్తే ఇది అయోధ్య, ఇది అయోధ్య. ఇక్కడి నుంచి మీకు వెళ్తున్నటువంటిది ఘాగర్ రివర్. సో మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే రామ్ మందిర్కి సంబంధించిన డిస్ప్యూట్ ఏరియా 71 acres. మనం ఇప్పుడు కంటించినటువంటి మొత్తం టెంపుల్ ఏరియా వచ్చేసరికి 10 acres. ఇందులో ఎక్స్క్లూజివ్గా టెంపుల్ కట్టించినటువంటి స్పేస్ వచ్చేసరికి 2.67 acres. ఇది టెంపుల్ ఏరియా. జాగ్రఫీ కనుక చూస్తే టెంపుల్ కడుతున్నప్పుడు ఈ టెంపుల్లో ఎక్కడా కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ వాళ్ళు వాడలేదు. ఎక్స్క్లూజివ్గా స్టోన్స్ని వాడారు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ కడుతున్న టైంలో ఇండియాలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్రెయిన్స్ని ఐఐటీస్ నుంచి అలాగే సాయిల్ మెకానిక్స్ నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు డిస్కస్ చేయించారు. ఎందుకంటే టెక్టానికల్గా కనుక చూస్తే అయోధ్య అనేది గంగా ప్లేన్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మట్టి కనుక చూసుకున్నట్టయితే అన్కన్సాలిడేటెడ్ సిల్ట్ అంటారు దీన్ని. అన్కన్సాలిడేటెడ్ సిల్ట్ కొంచెం లూజ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఇది హిమాలయాస్కి దగ్గరగా ఉండడం వల్ల మనకి అర్త్క్వేక్ సీస్మిక్ ఏరియాస్ కనుక చూసుకున్నట్టయితే అర్త్క్వేక్ జోన్లో 4లో ఉంటుంది. మనకి ఇండియాలో మొత్తం 5 అర్త్క్వేక్ జోన్స్ ఉంటే 5 అనేది హై ఇంటెన్సిటీ, 4 అనేది మోడరేట్ ఇంటెన్సిటీ. సో ఈ ఏరియాలో అర్త్క్వేక్ వచ్చినా కూడా బిల్డింగ్ ఒక 1000 years పాటు కొలాప్స్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఎల్ఎన్టీ వాళ్ళతోటి ఈ బిల్డింగ్ని కట్టించారు, అంటే టెంపుల్ కాంప్లెక్స్ని కట్టించారు. సో ఇది జాగ్రఫికల్గా కనుక చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హిమాలయాస్, ఇట్ లైస్ ఇన్ ద అర్త్క్వేక్ జోన్ 4. నెక్స్ట్, టెంపుల్ కనుక చూసుకుంటే ఫ్యాక్ట్స్. మన టెంపుల్కి ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు అని అనుకుంటే కోవిడ్ టైంలో 5th August 2020 రోజున ఈ టెంపుల్కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అండ్ ఇక్కడ టెంపుల్ హైట్ కనుక చూసుకుంటే గ్రానైట్ లెవెల్ నుంచి మీకు శిఖరా వరకు చూసుకుంటే టెంపుల్ హైట్ వచ్చి 161. అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో 141 feet ఉంది. తర్వాత టెంపుల్ హైట్ని పెంచారు, 161 feet చేశారు. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ కానీ గ్రూప్ కానీ ట్రస్ట్ కానీ ఏంటంటే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ట్రస్ట్కి ఇచ్చింది. సో రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ఈ టెంపుల్కి జనరల్ సెక్రటరీ ఈ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు. ఈ గుడిలో మొత్తం కూడా మనకి ఈ టెంపుల్ కాంప్లెక్స్లో 392 పిల్లర్స్ మనకి యూజ్ చేయడం జరిగింది. 5 మండపాస్ ఉన్నాయి మనకి. సో మండపాస్ కనుక చూసుకుంటే 1 2 3 4 5 5 మండపాస్ ఉన్నాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి నగారా స్టైల్లో కట్టారు. సో నృత్య మండప, రంగ మండప, సభా మండప, ప్రార్థనా మండప, కీర్తన మండప, ఇలాగా ఈ టెంపుల్కి సంబంధించి 5 మండపాలు మనకి ఇక్కడ చూడొచ్చు టెంపుల్ కాంప్లెక్స్లో. సో ఇక్కడ కనుక చూసుకుంటే విగ్రహాన్ని 5 ఏళ్ల వయసులో రాముడు ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూపించారు. సో ఈ టైంలో ఇక్కడ రామచరిత్ర మానస్ రాసిన టైంలో
అక్కడ ఆయన వయసు 5 సంవత్సరాల కింద పేర్కొన్నారు కాబట్టి ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని వాళ్ళు చెక్కారు. సో మనకి గర్భగృహలోకి వెళ్తే గనక మనం చూసేటువంటి విగ్రహాన్ని బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తాము. నెక్స్ట్, ఈ గుడికి చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అంటే చంద్రకాంత్ సోంపుర. చంద్రకాంత్ సోంపుర గారు ఈ టెంపుల్కి చీఫ్ ఆర్కిటెక్ట్. ఈయనతో పాటు వీళ్ళ పిల్లలు ఆశీష్ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరు అబ్బాయిలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ L&Tకి ఇచ్చారు కాంట్రాక్ట్. డిజైన్ అడ్వైజర్స్ ఇండియాలోని బెస్ట్ బ్రెయిన్స్ని తీసుకున్నారు. IITians కానీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ రూర్కీలో ఉంది. నెక్స్ట్, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ బెంగళూరు, ఇలా ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ బ్రెయిన్స్ అన్నిటినీ కూడా తీసుకుని వచ్చి ఈ టెంపుల్ని వండర్ఫుల్గా డిజైన్ చేయడానికి అందరూ కృషి చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని చూసుకున్నటువంటి కంపెనీ టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్. వీళ్ళు ఈ టెంపుల్ తాలూకు మేనేజ్మెంట్ ఏరియాస్ని దాన్ని వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్, టెంపుల్ ఆర్కిటెక్చర్. మనకి ఇండియాలో టెంపుల్స్ కనుక చూస్తే టూ స్టైల్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ద్రావిడా స్టైల్, రెండు నగారా స్టైల్. సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడేది ద్రావిడా స్టైల్, నార్త్ ఇండియాలో నగారా స్టైల్ యూస్ చేస్తారు. మనకి ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఈ మన సోకాల్డ్ ఈ రామ టెంపుల్ రామ్ మందిర్ని కనుక చూస్తే ఇక్కడ నగారా స్టైల్ ఆర్కిటెక్చర్లో దీన్ని కట్టారు. ఈ రామ టెంపుల్ అనేది నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో దీన్ని కట్టారు. ఈ టెంపుల్కి ఇన్స్పిరేషన్ 2 ఇంపార్టెంట్ టెంపుల్స్. డిజైన్ చేస్తున్నప్పుడే ఇండియాలో 2 టెంపుల్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెంపుల్స్ని డిజైన్ చేశారు. ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. అందులో ఒకటి వచ్చేసి ఒరిస్సాలో ఉన్నటువంటి కొనార్క్ టెంపుల్, 2 మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురహో టెంపుల్స్. ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురహో టెంపుల్. ఈ టెంపుల్ని కోనార్క్ టెంపుల్ని, ఈ 2 టెంపుల్స్ని ఇన్స్పైర్ అయ్యి ఈ టెంపుల్ తాలూకు డిజైన్ని వాళ్ళు చేశారని మనం తెలుసుకోవచ్చు. సో స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నగారా స్టైల్. శాండ్ స్టోన్ ఏది యూస్ చేశారు అంటే పింక్ శాండ్ స్టోన్ యూస్ చేశారు. ఈ పింక్ శాండ్ స్టోన్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే మిర్జాపూర్, అలాగే బాన్సీపరాపూర్ ఏరియా ఇన్ రాజస్థాన్, ఆ ఏరియాస్లో నుంచి పింక్ శాండ్ స్టోన్ని తీసుకొచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారు. బిల్డింగ్లో ఎక్కడా కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా ఐరన్, స్టీల్ అనేది వాళ్ళు వాడలేదు. పూర్తిగా రాళ్లతోటే నిర్మాణం చేశారు. నెక్స్ట్, టెంపుల్ డిజైన్ ఈ 2 టెంపుల్స్తో ఇన్స్పైర్ అయ్యారు. టెంపుల్ డోమ్స్ కనుక చూస్తే మొత్తం మీద 5 డోమ్స్ ఉన్నాయి. 5 డోమ్స్ తోటి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్, మనకి స్టోన్స్ కనుక చూస్తే విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు ఇక్కడ రాముడి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఈ రాముడి విగ్రహాన్ని కనుక చూసినట్టయితే ఈ రాముడి విగ్రహాన్ని కోసం చెక్కినటువంటి రాయి, వాడినటువంటి రాయి, ఆ రాయి పేరు సాలిగ్రామ్ స్టోన్. సో సాలిగ్రామ్ స్టోన్ తీసుకొచ్చి ఈ రాతితో ఈ శిల్పాన్ని చెక్కారు. సో ఈ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పి పేరు అరుణ్ యోగిరాజ్. అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి ఈ శిల్పాన్ని చెక్కారు. సో క్రాఫ్టెడ్ ద ఐడల్ ఆఫ్ 5 year old. ఇందాక అనుకున్నాం కదా బాలరాముడు ఉన్నారు అక్కడ అనేసి, ఆయన అంటే 5 సంవత్సరాల ప్రాయంలో రాముడు ఎలా అయితే ఉన్నారో సో అలా 5 year old రామ్, 51 inches టాల్. ఆ టెంపుల్లో ఆయన విగ్రహం యొక్క ఎత్తు 51 inches. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత ఖర్చు అయింది మొత్తం టెంపుల్కి అంటే 1800 crores. సో టెంపుల్ తాలూకు టోటల్ విడ్త్ ఎంత 250 feet విడ్త్, అలాగే 161 feet హైట్. మనం ఇందాక చూసాం కదా. ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే కరెక్ట్గా మనకి శ్రీరామనవమి రోజున మనకి సూర్యకిరణాలు కరెక్ట్గా ఆయనకి తిలకం పెట్టినట్టుగా నుదుటి మీద కిరణాలు పడతాయి. సో at 12 noon every Ram Navami a system of mirrors and lens will focus the rays of the sun on the forehead of Ram Lalla's idol. ఆయన విగ్రహం మీద కిరణాలు పడతాయి. The first such anointment by sun rays will occur on this year శ్రీరామనవమి. ఈ ఇయర్ శ్రీరామనవమి కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా. ఆ రోజు ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇన్సిడెంట్ని మనం చూడబోతున్నాం. నెక్స్ట్, టెంపుల్ కనుక చూసుకుంటే 4 corners ఆఫ్ ద టెంపుల్ కాంప్లెక్స్లో మనకి 4 cornersలో యొక్క టెంపుల్ని ఇలా కట్టించినప్పుడు ఇలా కనుక మనం టెంపుల్ని చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మనకి సూర్య భగవానుడిని, అలాగే భగవతి, గణేష్, శివుణ్ణి, అలాగే నార్త్ అండ్ సౌత్ ఆర్మ్స్ ఆఫ్ ద టెంపుల్లో అన్నపూర్ణదేవిని, హనుమాన్ని కట్టించడం జరిగింది.
దక్షిణ భాగంలో ఆంజనేయ స్వామిని, ఉత్తర భాగంలో అన్నపూర్ణమ్మ దేవిని వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బిసైడ్స్ దీస్ టెంపుల్స్ ఆఫ్ మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్య, నిషాద్రాజ్, శబరి ఆల్సో హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్ ద టెంపుల్ కాంప్లెక్స్. ఇప్పటి వరకు చూస్తే టెంపుల్ ఓన్లీ 70% కంప్లీట్ అయింది, ఇంకొక 30% అవ్వాల్సి ఉంది. ఆ టైంలో ఇక్కడ ఈ టెంపుల్ని వాళ్ళు పూర్తి చేస్తారు. ఓకే, సో అయితే వీళ్ళందరి విగ్రహాలు కూడా మనం అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఒక గ్రేటెస్ట్ పార్ట్ ఇక్కడ టెంపుల్లో ఏంటి అని అంటే, టెంపుల్ కడుతున్న టైంలో లోపల ఒక 2000 feet భూమి లోపల టైం క్యాప్సిల్ని ఇన్స్టాల్ చేశారు. టైం క్యాప్సిల్ని ఇన్స్టాల్ చేయడం అంటే ఏంటి అని అంటే, నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఈ గుడి యొక్క గొప్పతనం, ఇక్కడ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఈ గుడి కోసం, ఎంతోమంది వారు అహర్నిశలు శ్రమించారు, వారందరి కోసం ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి భవిష్యత్ తరాలు మళ్ళీ ఈ గుడి కోసము ఎటువంటి గొడవలు జరగకుండా, మత ఘర్షణలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి టెంపుల్ లోపల, అంటే టెంపుల్ నుంచి భూమి లోపలికి 2000 అడుగుల లోపల ఒక టైం క్యాప్సిల్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాల వాళ్ళు టెంపుల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, అలాగే వారు ఎటువంటి మత ఘర్షణలకు కూడా పాల్పడకూడదు అనేసి. సో పాల్పడకుండా ఇలాంటివి చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ అయోధ్య ఎయిర్పోర్ట్ అండ్ రీనేమ్డ్ యాజ్ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అయోధ్య ఎయిర్పోర్ట్కి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టారు. రైల్వే స్టేషన్ని అయోధ్య ధామ్ అని పేరు మార్చారు. ఫైజాబాద్ జంక్షన్ని అయోధ్య కంటోన్మెంట్గా పేరు మార్చారు. ఫైజాబాద్ రైల్వే జంక్షన్ని అయోధ్య కంటోన్మెంట్గా పేరు మార్చారు. టైం క్యాప్సిల్ని ఇన్స్టాల్ చేశారు. ఇది మన రామ మందిర్కి సంబంధించినటువంటి గొప్ప విషయాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ ఆల్ ది బెస్ట్.